హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక జిఎస్టీ ఎగవేతల్లో 60 బడా కంపెనీలు, దాదాపు 75 కంపెనీల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన హై లెవెల్ కమిటీ 2648 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఎగవేతలకు గత సర్కార్లోని కొందరు పెద్దలు అధికారుల సహకారం. నిరుడు మాజీ సీఎస్ సోమేష్ మీద కేసుతో వెలుగులోకి. అసలు సూత్రధారులను తేల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం. ఫోరెన్సిక్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తెలుస్తున్న హై లెవెల్ కమిటీ. లిస్ట్ లో 5 ప్రభుత్వ ఏజెన్సీలు కూడా. పక్కా ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ రాగానే క్రిమినల్ చర్యలు. ఆయా కంపెనీల నుంచి సొమ్ము రికవరీ చేసే యోచన. సో ఈ లిస్ట్ లో అయితే కనుక జిఎస్టీ కట్టకుండా తప్పించుకున్న కంపెనీల్లో చూస్తే కనుక ముఖ్యంగా ఆ లిస్ట్ లో ఫార్మా ఇరిగేషన్ కంపెనీలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. జిఎస్టీ పనులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ పేరుతో కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయి. ఇందుకు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్రమాలకు పాల్పడ్డ 75 కంపెనీల్లో కొన్ని వాటి జిఎస్టీ ఐఎన్ నెంబర్లను రద్దు చేసుకున్నాయి. ఎక్కువగా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఈ వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం. లిస్ట్ లో ఫార్మా కంపెనీలతో పాటు హోటల్స్, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించే ఒక పెద్ద కంపెనీ సైతం అక్రమాలకు పాల్పడ్డట్టు అధికారులు చెప్తున్నారు. ఆ కంపెనీ ఏపీలో బడా ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇప్పటికే జిఎస్టీ ఎగవేత దాంట్లో జిఎంఆర్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జియో ఫైబర్ లిమిటెడ్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, మాంగళ్య షాపింగ్ మాల్, ఎల్ఎన్టీ, ఐటీసీ లిమిటెడ్ వంటి కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు మిగతా కంపెనీల భాగోతాన్ని పక్కా ఆధారాలతో రాబడుతున్నారు. సో చూస్తే కనుక దాదాపు జిఎస్టీ ఎగవేతల్లో 60 పెద్ద కంపెనీలు ఉన్నాయని చెప్తున్నారు. అందులో 75 కంపెనీలు అయితే కనుక అక్రమాలు జరిగినట్లు గుర్తించింది హై లెవెల్ కమిటీ అని ఇచ్చారు. దీని ద్వారా 2648 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా అయితే కనుక నిర్ధారించారు. ఇది అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ సహకారంతోనే కొంతమంది ఇలా చేశారు, అంటే కొన్ని కంపెనీలు ఇలా చేశారనేసి ప్రధానంగా చెప్తున్నారు. అయితే నిరుడు మాజీ సీఎస్ ఎవరైతే సోమేష్ గారు ఉన్నారో ఆయన మీద కేసుతో ఈ అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే ఏ కంపెనీల్లో జిఎస్టీ ఎగవేసింది అన్నది వెలుగులోకి వచ్చింది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తెలుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ అదంతా ఈ రిపోర్టు వచ్చిన తర్వాత పక్కా ఆధారాలతో అయితే కనుక ఎవరైతే ఈ జిఎస్టీని ఎగరగొట్టారో వాళ్ళపైన అయితే కనుక క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఈ జిఎస్టీ కట్టుకోకుండా ఎగరేశారో వాళ్ళతో జిఎస్టీ వసూలు చేసి ఆ సొమ్మును రికవరీ చేసే యోచనలో కూడా ఉన్నారు. ఇక ఇక్కడ లిస్ట్ లో చూసుకుంటే మనం ఇందాక ఫార్మా ఇరిగేషన్ కంపెనీలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒక పెద్ద బడా కంపెనీ అంట రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇక్కడ పేరు మెన్షన్ చేయలేదు ఆ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ లిస్ట్ లో అన్ని పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయి. జిఎంఆర్ అవ్వచ్చు, అలాగే జియో ఫైబర్ లిమిటెడ్ అవ్వచ్చు, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, మాంగళ్య షాపింగ్ మాల్, ఎల్ఎన్టీ, ఐటీసీ ఇలాంటి కంపెనీలన్నీ కూడా జిఎస్టీ ఎగవేతలో ఉన్నారు. అంటే కనుక అసలు ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు కూడా, అవ్వాల్సిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలా జిఎస్టీని ఎగరగొడుతుండడం ఏమాత్రం అంటే సమంజసనీయం కాదు, ఇది ఆమోదయోగ్యం కూడా కాదు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన పక్కా ఆధారాలు వచ్చిన తర్వాత అయితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే కనుక ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అదే అడుగుజాడల్లో నడిస్తే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు కూడా మాజీ సీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు పెట్టడం వల్ల దాని వల్ల వెలుగులోకి వచ్చాయి ఇదంతా కూడా. సో ఏదైతే కనుక మొత్తం పక్కాగా ఆధారాలన్నీ సేకరించిన తర్వాత అయితే కనుక ఈ క్రిమినల్ చర్యలు తప్పవు ఈ కంపెనీల మీద. అలాగే వాటి నుంచి రికవరీ సొమ్ము కూడా వసూలు చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో వార్త స్పోర్ట్స్ కి సంబంధించి. ఫైనల్ కు న్యూజిలాండ్, సెమీస్ లో సౌత్ ఆఫ్రికా పై గెలుపు. ఆదివారం ఇండియాతో టైటిల్ ఫైట్. సో నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో అయితే కనుక న్యూజిలాండ్ గెలిచింది సౌత్ ఆఫ్రికా పైన. సో ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అలాగే న్యూజిలాండ్ తలపడనున్నాయి. మరి ఈ ఫైనల్ టైటిల్ లో ఎలా ఉంటుంది అన్నది అయితే కనుక అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఫైనల్ తో. అంటే నిన్నటి వరకు దక్షిణాఫ్రికానా న్యూజిలాండ్ ఎవరు గెలిస్తే వాళ్ళతో ఉంటుంది భారత్ కి పోటీ అని అభిమానులు వెయిట్ చేశారు. నిన్న తెలిసిపోయింది న్యూజిలాండ్ విన్ అయింది కాబట్టి న్యూజిలాండ్ తో ఫైనల్ అని చెప్పేసి
చెప్పేసి. సో ఇరు జట్లు అయితే కనుక ఫైనల్ టైటిల్ గెలవాలి అని చెప్పేసి ప్రాక్టీస్ లో తలమునకలైపోయాయి. మరో వార్త, నేడు కేబినెట్ భేటీ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం, టూరిజం పాలసీ కులగణన పూర్తి నివేదికపై చర్చ. సో ఇవాళ అయితే కనుక తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. ముఖ్యంగా దీంట్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ గురించి అయితే కనుక చర్చ ఉండి ఆ బిల్లులకి ఆమోదం తెలుపుతారు. ఇంతకు ముందే చర్చలు జరిపారు. సో ఇప్పుడు ఈ కేబినెట్ మీటింగ్ లో అయితే కనుక ఈ బిల్లులకి ఆమోదం తెలుపుతారు. అలాగే టూరిజం పాలసీను, కులగణన పూర్తి నివేదిక పైన కూడా చర్చ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో వార్త, 15 నుంచి ఒంటి పూట బడులు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు. సో వేసవి కాలం వచ్చేసింది. స్కూల్స్ కి అయితే కనుక ఒంటి పూట బడులు 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. టైమింగ్స్ కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసెస్ జరుగుతాయి. మరో ముఖ్యమైన వార్త, 7 ఒక్కటే కాదు 6, 8 బ్లాకులను మళ్లీ కట్టాల్సిందే. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక రెడీ, రిపోర్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంతకం. నేడో రేపో రాష్ట్రానికి అందే అవకాశం. మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏం చెప్పారు, ముందు అయితే కనుక 7వ బ్లాక్ కడితే సరిపోతుంది అన్నారు. సో ఇప్పుడు 7వ బ్లాక్ ఒకటే కాదు 6, 8 బ్లాక్లు కూడా మళ్ళీ కట్టాల్సిందే అని చెప్పేసి, సో దీనికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పైన అయితే కనుక ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఇవ్వడం జరిగింది. ఆయన సంతకం కూడా చేశారు. నేడో రేపో రాష్ట్రానికి ఆ నివేదిక అందే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఆ నివేదికలో ఇంకా ఎలాంటి అంశాలు, అంటే ఎందుకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురైంది అన్న దానిపైన ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి అన్నదైతే కనుక తెలిసే అవకాశం ఉంది. ఇక మరో వార్త, యుద్ధమే కావాలంటే మేం సిద్ధం, అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా. ఏ యుద్ధమైనా చివరి వరకు ఫైట్ చేస్తామంటూ ట్వీట్. ఏదైతే కనుక వాణిజ్య యుద్ధం మొదలైందో, ట్రేడ్ వార్ మొదలైందో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన నిర్ణయాలతో అయితే కనుక బెంబేలెత్తిస్తున్నారు. ముఖ్యంగా టారిఫ్ల విషయంలో అయితే కనుక చైనా పైన, అలాగే మెక్సికో, కెనడా పైన సుంకాలు విధించారు అధికంగా. అంతేకాదు ఇతర దేశాలకు కూడా, అంటే ఏ దేశం మా పైన ఎంత సుంకం విధిస్తుందో మేము కూడా అంతే సుంకం విధిస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పారు. దీంట్లో అయితే కనుక ఏ మాత్రం తగ్గేది లేదని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అంటే చైనా కూడా అంతే ధీటుగా, అంటే ఏదైతే ట్రంప్ విధించారో సుంకము, దానికి ప్రతీకారంగా చైనా కూడా సుంకం విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సో యుద్ధమే కావాలనుకుంటే కనుక అమెరికా, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చైనా అధ్యక్షుడు చెప్తున్నారు. సో అమెరికాకు, ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది చైనా. ఏ యుద్ధమైనా సరే మేము చివరి వరకు ఫైట్ చేస్తామని చెప్పి ట్వీట్ ఇచ్చింది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, దేనికి దారి తీస్తుంది అనేది అయితే కనుక నిజంగా ప్రపంచ దేశాల్లో భయాందోళన పట్టుకుంది. యుద్ధం జరిగితే కనుక చాలా తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఒక్క చైనా, అమెరికా మీదనే ఉండదు, ప్రపంచ దేశాల పైన కూడా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే ప్రపంచ దేశాలు ఒక మీటింగ్ పెట్టుకోవడమా, లేకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి శాంతి చర్చలు జరపడమా ఏంటి అన్నదైతే కనుక దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. యుద్ధమే జరిగితే కనుక చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూస్తే ప్రధానాంశం, భాజపాకే పట్టాభిషేకం, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం. 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలుపు, రెండో ప్రాధాన్య ఓట్లతో తేలిన ఫలితం. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్, గట్టి పోటీ ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థి. సో మొత్తానికైతే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి అయితే కనుక, అంటే బీజేపీ నుంచి అంజిరెడ్డి విజయం సాధించారు. 5,106 ఓట్ల ఆధిక్యంతో అయితే కనుక గెలుపొందారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లలో ఈ ఫలితం తెలిసింది, అంటే అంజిరెడ్డి విజయం సాధించారు అనేసి. సిట్టింగ్ స్థానంలో ఇది ఇంతకు ముందు కాంగ్రెస్ ఉండేది, కాంగ్రెస్ అయితే కనుక ఆ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది అని చెప్తున్నారు. ముఖ్యంగా బీఎస్పీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గట్టి పోటీ ఇచ్చారు అని చెప్పేసి మనకి తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అయితే కనుక బీజేపీ గెలిచింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. మరో వార్త, నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి ముప్పే, జనాభా ప్రాతిపదికకు ససేమిరా. దక్షిణాది పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ, తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో తీర్మానం. సో నియోజకవర్గాల పునర్విభజన గురించి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూ ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో. అదే పునర్విభజన జరిగితే కనుక, జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే, డీలిమిటేషన్ జరిగితే ఇది దక్షిణాది రాష్ట్రాలకు అయితే కనుక నష్టం వాటిల్లుతుంది, ఉత్తరాదికి భారీగా లాభము అని చెప్పేసి
గత కొద్ది కాలంగా మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఏకమై దీన్ని తిప్పికొట్టాలి అని చెప్పేసి కూడా దక్షిణాది రాష్ట్రాల సీఎంలు జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే అది నష్టమే అని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం అయితే కనుక అక్కడ తమిళనాడులో అఖిలపక్షం భేటీకి పిలుపునిచ్చారు. నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. దాంట్లో అయితే కనుక ఒకటే తీర్మానించారు. అంటే ఈ పునర్విభజన ఏదైతే ఉందో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి ముప్పే. సో జనాభా ప్రాతిపదికకు ససేమిరా అంటే మేము ఒప్పుకోము. ఇంకొక మాట చెప్పారు, దక్షిణాది పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయితే కనుక తీర్మానించడం జరిగింది. మరో వార్త, 1500 కోట్ల పెట్టుబడితో లెన్స్ కార్ట్ భారీ పరిశ్రమ, సుమారు 1600 మందికి ఉద్యోగ అవకాశాలు. నేడు తుక్కుగూడలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన. రాష్ట్రంలో అయితే కనుక మరో పరిశ్రమ 1500 కోట్ల పెట్టుబడితో అయితే కనుక పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా దాదాపు 1600 మందికి ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఈ రోజు తుక్కుగూడలో ఐటీ మంత్రి అయితే కనుక ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన చేస్తున్నారు ఈ కంపెనీకి. అది లెన్స్ కార్ట్ కంపెనీ. లెన్స్ కార్ట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. లెన్స్ కార్ట్ అయితే కనుక ఈ గ్లాసెస్ అన్ని రకాల సంబంధించి ఐకి సంబంధించి గ్లాసెస్ తయారు చేసే సంస్థ. సో ఈ లెన్స్ కార్ట్ అయితే కనుక తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడితో అయితే కనుక పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూసుకుంటే కనుక ప్రధాన వార్త, 19న బడ్జెట్ 3.8 లక్షల కోట్ల అంచనాలతో 12న సమావేశాలు ప్రారంభం. నెలాఖరు వరకు సెషన్స్. సభ ముందుకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు. సో ఈ నెల 19వ తేదీ నుంచి అయితే కనుక బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. 12వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 19వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారు. దాదాపు 3.8 లక్షల కోట్లతో అయితే కనుక బడ్జెట్ ఉంటుందనేసి ఒక అంచనా అయితే కనుక ఉంది. మరి ఈ నెలాఖరు వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి తెలంగాణలో. ముఖ్యంగా ఈ సెషన్స్ లో అయితే కనుక బీసీ రిజర్వేషన్లు అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సభలో ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ కేబినెట్ కమిటీ అయితే కనుక మీటింగ్ పెట్టుకుంటోంది. అందులో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలుపుతామని చెప్తున్నారు. అలాగే కులగణన సర్వే పైన అయితే కనుక పూర్తి స్థాయిలో చర్చ కూడా ఉంటుందని చెప్పారు. సో ఏదేమైనా కూడా ఈ నెల 12 నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 19న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరో వార్త చూసుకుంటే, పదవులు ప్రయారిటీ, పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వారికే ప్రాధాన్యం. 3 కేటగిరీలుగా కాంగ్రెస్ నేతల విభజన. వీటి ఆధారంగానే పోస్టులు. క్లారిటీకి వచ్చిన మీనాక్షి నటరాజన్. నెలాఖరులోగా పిసిసి కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల ఎంపిక. వచ్చే నెలలో జిల్లాల పర్యటన. ప్రతి లోక్సభ సెగ్మెంట్ కు పిఎసి. సో కేటగిరీలు కూడా ఎలా ఉంటాయి అన్నది అంటే ఇచ్చారు ఇక్కడ. ముందు నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న వారు, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు, అధికారంలోకి వచ్చాక హస్తం గూటికి చేరిన వారు. సో ఈ 3 రకాలుగా కేటగిరీలను అయితే కనుక విభజించి దీన్ని బట్టి పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న దాన్ని డిసైడ్ చేస్తారు. సో పార్టీలో ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అన్నది ముఖ్యంగా తెలుస్తోంది ఇక్కడ. సో రేపు ఢిల్లీకి అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి కొంతమంది మంత్రులు కూడా వెళ్తున్నారు. మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు వేటిపైన చేస్తారు అన్నదైతే కనుక రేపు ఢిల్లీ వెళ్ళిన అనంతరం తెలిసే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన వార్త, రేవంత్ సీఎం కావడానికి నేనే కారణం, నా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి, ప్రశ్నిస్తున్నానని నాపై సస్పెన్షన్, కాంగ్రెస్ ని కథం చేసే పనిలో ముఖ్యమంత్రి. ప్రధాని నరేంద్ర మోడీతో దోస్తీ అందుకే. 2028లో బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పోరాటం. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్న అయితే కనుక నిన్న మీడియాతో మాట్లాడారు. తన వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశ్నిస్తున్నానని తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. తనకు పంపిన సస్పెండ్ కాపీని ఫ్రేమ్ కట్టించుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కథం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ప్రధాని మోడీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తాం, నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సో మల్లన్న తెలిసిందే, క్రమశిక్షణ రాహిత్యం కింద మల్లన్న అయితే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మల్లన్న కొంచెం ఘాటుగానే స్పందించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని కూనీ చేసే పనిలో, కథం చేసే పనిలో ఉన్నారు, అందుకే బీజేపీతో దోస్తీ కడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపించారు. నాకు ఏదైతే సస్పెండ్ నోటీస్ ఇచ్చారో దాన్ని నేను ఫ్రేమ్ కట్టించుకుంటాను, నేను ఏదైతే ప్రశ్నిస్తున్నానో నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి నా పైన సస్పెన్షన్ వేటు వేశారు అని చెప్పేసి చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం
అధికారం ఎందుకు రాదో కూడా నేను చూస్తాను. 2028లో అయితే కనుక బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి లక్ష్యంగా మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి ముఖ్యంగా నిన్నైతే మీడియాతో మాట్లాడారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. సో తీన్మార్ మల్లన్న ఏవైతే మాట్లాడారో దీని మీద నిన్న కాంగ్రెస్ నుంచి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీతక్క, జానారెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో మల్లన్న అయితే కనుక ఘాటుగా స్పందించడం జరిగింది. 2028లో బీసీ వ్యక్తే ముఖ్యమంత్రిగా లక్ష్యంగా పనిచేస్తాము అని చెప్పేసి పోరాడతామని చెప్పేసి చెప్పారు. దీనిపైన అయితే కనుక నిన్న కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు సీతక్క అవ్వచ్చు, జానారెడ్డి గారు అవ్వచ్చు, వీళ్ళు నిన్న స్పందించారు మల్లన్న వ్యాఖ్యల పైన. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు బిగుస్తున్న ఉచ్చు. సిబిఐ నుంచి ఇంటర్పోల్ కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు. 196 దేశాల ప్రతినిధులను అలర్ట్ చేసిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఏ క్షణమైనా వారు ఇండియాకు. సిబిఐ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వాళ్ళ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక సిబిఐ నుంచి ఇంటర్పోల్ కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు అని చెప్పేసి చెప్తున్నారు. 196 దేశాల ప్రతినిధులను అయితే కనుక అలర్ట్ చేశారు అధికారులు అని చెప్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదొక పెద్ద కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఏ క్షణమైనా సరే వీళ్ళు ఇండియాకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా సిబిఐ చెప్తోంది. మరి వీళ్ళు ఇండియాకి వస్తే కనుక ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాలి. ఇక మరో వార్త, లంబాడా నేతకి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు బీఆర్ఎస్ మరోసారి ఛాన్స్. క్లారిటీకి వచ్చిన పార్టీ అధినేత కేసీఆర్ 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఇప్పటికే మండలిలో పార్టీ విప్ గా అవకాశం. సో బీఆర్ఎస్ అయితే కనుక సత్యవతి రాథోడ్ గారికి మళ్ళీ మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే కనుక తెలుస్తోంది వార్తను బట్టి. సో ఇప్పటికే దీనిపైన క్లారిటీకి వచ్చారు కేసీఆర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక అధికారికంగా అయితే కనుక ప్రకటించలేదు, ఇంకా 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం అయితే కనుక ఉంది అని చెప్తున్నారు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక భూమిపైకి ఎప్పుడు వస్తామో తెలియదు. ఇది చాలా కష్టమైన అంశం. ఇందులో రాజకీయాల జోక్యం లేదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీత విలియమ్స్. నిన్న అయితే కనుక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీత విలియమ్స్ మాట్లాడారు. ముఖ్యంగా మేము ఎప్పుడు భూమి మీదకు వస్తాము అన్న విషయం అయితే కనుక తెలియదు. ఇది చాలా కష్టమైన అంశము. సో ఏదైతే ట్రంప్, ఎలాన్ మస్క్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో బైడెన్ ప్రభుత్వం వీళ్ళని భూమి మీదకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి, సో ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా సునీత విలియమ్స్ క్లారిటీ ఇచ్చారు. సో దీంట్లో ఎటువంటి రాజకీయ జోక్యం లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇక మరో వార్త చూసుకుంటే కనుక జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర 39 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర. రక్షాబంధన్ రోజున ముగింపు. ఏర్పాట్లపై అధికారులు ఫోకస్. సో ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న జూలై 3 నుంచి అయితే కనుక అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యాత్ర అయితే కనుక 39 రోజుల పాటు కొనసాగుతుందని కూడా చెప్పారు. ఇక మరో వార్త, మా అమ్మది ఆత్మహత్యాయత్నం కాదు, టాబ్లెట్స్ ఓవర్ డోస్ వల్లే అపస్మారక స్థితిలోకి. 24 గంటల్లో వైద్యులు డిశ్చార్జ్ చేస్తామన్నారు సింగర్ కల్పన కూతురు దయా ప్రసాద్. సో సింగర్ కల్పన అయితే కనుక సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పేసి మొన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెని అంటే హాస్పిటల్ కి తరలించడము, అక్కడ వెంటిలేటర్ పైన చికిత్స అందించడం ఇదంతా జరిగింది. నిన్న దానిపైన అయితే కనుక కల్పన గారు మాట్లాడారు. కల్పన గారి కన్నా ముందు వాళ్ళ కూతురు మీడియాతో అయితే మాట్లాడారు. మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, తను వేసుకున్న టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ డోస్ అవ్వడం వల్లే తను అపస్మారక స్థితిలోకి వెళ్లారు అని చెప్పేసి చెప్పారు. దీని తర్వాత కల్పన గారు కూడా నాది సూసైడ్ అటెంప్ట్ కాదు, చదువు విషయంలో నా కూతురికి నాకు చిన్న మనస్పర్ధ రావడం వల్ల ఆవేదనతో కొంచెం అంటే టాబ్లెట్స్ వేసుకున్నాను, అవి కొంచెం డోస్ ఎక్కువ అవ్వడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది, కానీ ఆత్మహత్యనం అయితే నేను చేయలేదు అని చెప్పేసి కల్పన గారు కూడా చెప్పారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూస్తే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తా ఐటమ్ చూసుకుంటే కనుక ఇంకిన పాతాల గంగ, ఎండిన రైతన్న గుండె. 3 జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి. ఒక్క నెలలో 1.22 మీటర్ల లోతుకు నీళ్లు. వేగంగా పడిపోతున్న భూగర్భ జల మట్టాలు. వేసవి రాకముందే భయానక పరిస్థితులు. చెరువుల్లో నీటిని నింపని రాష్ట్ర సర్కార్. నిరుటితో పోల్చితే ఫిబ్రవరిలో భారీ తగ్గుదల. కృష్ణా బేసిన్ పరిధిలో ఆందోళనకర స్థాయికి. గోదావరి బేసిన్ లోనూ ప్రమాద గంటికలు. రాబోయే రోజుల్లో మరింత లోతుకు నీరు. ప్రశ్నార్థకంగా 30 లక్షల బోరుబావుల సాగు. పంటల రక్షణకు అన్నదాతల ఆపసోపాలు. మళ్లీ బోరు బావుల తవ్వకానికి పరుగులు. లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా దక్కని ఫలితం. అప్పుల పాలవుతున్నామని రైతుల గగ్గోలు. సో ఇప్పటికే అంటే వేసవి కాలం మొదలవబోతుంది, ఇప్పటికే నీళ్లు అడుగంటిపోయాయి. దీనివల్ల అంటే పంట పొలాలు పెట్టిన రైతన్నలకైతే కనుక నీరు అందక ఆ పంట పొలాలకి పంటలు కూడా ఎండిపోతున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. 3 జిల్లాల్లో అయితే కనుక రైతన్నలు కలెక్టరేట్లని ముట్టడించారు అని చెప్పి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒక్క నెలలోనే 1.22 కిలోమీటర్ల
లోతుకు నీళ్లు వెళ్ళిపోయాయి, అంటే భూగర్భ జలాలు చాలా వేగంగా పడిపోతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. వేసవి రాకముందే, అంటే వేసవి ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం, ఇప్పుడే ఇంతటి భయానక పరిస్థితులు ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చెరువుల్లో నీటిని నింపట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే కనుక కొంతమంది రైతన్నలు మళ్ళీ అంటే ఆ పంటను కాపాడుకోవడానికి బోర్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బోర్లు వేసినా కూడా నీళ్లు పడట్లేదు, దానివల్ల అప్పుల పాలైపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా చూసుకున్నాం మనము, నిన్న న్యూస్ పేపర్ లో 4 బోర్లు వేస్తే కనుక ఒక్క చుక్క నీరు కూడా పడలేదు అని చెప్పేసి ఇచ్చారు. దానివల్ల ఏమైంది, అప్పులు తీసుకొచ్చి బోర్లు వేయిస్తున్నారు పంటను కాపాడుకోవడానికి. నీళ్లు కావాలి కాబట్టి ఆ బోర్లలో నీళ్లు పడితే సరే, అప్పు చేసినా కూడా నీళ్లు పడ్డాయి అన్న సంతోషం అన్నా ఉండేది. కానీ 4 బోర్లు వేసినా కూడా ఒక్క బోర్లో కూడా నీళ్లు పల్ల. దానికి తోడు ఏదైతే అప్పు చేశారో లక్షల రూపాయలు, ఆ లక్షల రూపాయలు అప్పు మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఇదే ఇచ్చారు, అంటే బోరు బావుల తవ్వకానికి అయితే కనుక రైతులు పరుగులు తీస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా కూడా నీళ్లు పడట్లేదు, దీనితో అప్పుల పాలవుతున్నారు రైతన్నలు అని చెప్తున్నారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వమే, అంటే ఈ ఏదైతే సాగు భూములు ఉన్నాయో పంట మధ్యలో ఉందో వీటికి నీరు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మరి అది ఎలా అందిస్తారు ఏంటి అన్నది మీరు సమీక్ష సమావేశాలు జరిపి పంటలు ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.